సంగారెడ్డి జిల్లా పాషానగర్లో ప్రభుత్వ ఇళ్ల కేటాయింపులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అర్హులైన నిరుపేదలను కాదని ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికి మళ్లీ ఇళ్లు కేటాయిస్తున్నారని స్థానిక మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఒకే కుటుంబంలో 3-4 ఇళ్లు ఇస్తూ తమలాంటి అద్దె ఇళ్లలో ఉండేవారికి అన్యాయం చేస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకత లేదని, గతంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరుగుతున్నాయని వారు మండిపడుతున్నారు. తక్షణమే విచారణ జరిపి అసలైన నిరుపేదలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. साल होगा सब हमारे को घर नहीं जाने, ना हमारे बच्चों को है ना हमारे मर्दा छोड़े तो बच्चे हैं 2, एक बच्चे का मर्द मर गया, उसके 2 बच्चे हैं, घर नहीं है 40 साल से एक को भी घर। तो क्या होना चाह रहे? हमारे को मकान होना था, गरीब लोगों को क्या होना? मकान होना किसको? बच्चों को होना, हमारे को होना, किसको भी नहीं। इतने जने हैं एक को भी नहीं आया हमारे। वोट डाल रहे, सब डाल रहे साहब। एक घर में 2-2 एक जने को 2-2 जने को आया एक घर में, हमारे को किसी को नहीं आया साहब। केसीआर के जमाने से डाल रहे साहब, अब नहीं, जब नहीं केसीआर की चिट्ठी भी है देखो, उन्हें भी दे तुम बोले, उन्हें भी नहीं दिए साहब। हम लोगों को भी घर आना, 2 बार पावा भरे, कितना भर रहे। हम लोगों के गरीब लोगों को जरा मदद करने की कोशिश करना। क्या 250 को चाहे तो कैसा 250 उनके घर किराए दे लेके जा रहे हैं, हम लोग नहीं सुनो क्या करना बोलो। हम लोग भी एक पैसा कमा के मेहनत करके खा रहे। तुम लोगों को हम लोग देख रहे तो हम लोगों को तुम लोगों का भी देखना रूल है, फला है जरा तुम लोगों का भी। हम लोग बिठाने के बाद हम लोगों की मदद करने की कोशिश करो जरा। కేసీఆర్ పెట్టి ఇచ్చినాము, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మది కూడా ఇచ్చినాము. అసలుకి ఆన్లైన్లో పేరే లేదు అంటున్నారు. ఆమె అమ్మాయి కూడా పిచ్చిగా ఉంది, బాబు కూడా పిచ్చిగా ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఆన్లైన్లో పేరు లేదు ఏం లేదు అంటున్నాడు. 15-20 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఇది హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి కూడా ఇయ్యరా? హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి లేదు, వేరే వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఇండ్లు వచ్చి చెక్ చేసి చూసి ఇవ్వాలి కదా, ఏమి ఇస్తలేరు, పట్టించుకుంటలేరు అస్సలు. సంవత్సరం దీన్నే ఉంటున్నాం సార్, మాకేం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, రోడ్లో ఉన్నాం, కిరాయిలు కట్టుకుంటా 2 ఏళ్ళ ఉన్నాం. అసలు ఏం హెల్ప్ చేస్తలేదు, రోడ్లు వేస్తున్నాం కానీ మాకేం గవర్నమెంట్ హెల్ప్ చేస్తలేదు, ప్రభుత్వం హెల్ప్ చేయాలి, గరీబ్ వాళ్ళకి హెల్ప్ చేస్తలేదు, ఏం చేస్తలేదు.